పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని సంగతులను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాము. దయచేసి మీరందరూ కూడా ఈ వాక్యాన్ని ఆసక్తితో ఆలకించవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాం. చూడండి, ప్రసంగి 12వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయము 14వ వచనంలో ఒక మంచి మాట దేవుడు అక్కడ మన కొరకు రాయించాడు. చూస్తాం అందరం కలిసి ఆ మాటను. ప్రసంగి 12వ అధ్యాయము 14వ వచనం. ఎందుకంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ మాటను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చదవండి ఆ మాటను. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. ప్రార్థనతో ఈ కూడికను ఆరంభించుకుంటాం. ప్రేమైన తండ్రి, చదవబడినటువంటి మాటలను దీవించు. వినగల చెవిని, గ్రహించగల మనసును మాకు దయచేయండి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని మీరు రాయించిన నీ పరిశుద్ధమైన నీ లేఖనమును బట్టి స్తుతిస్తూ ఈ మాటల యొక్క భావాన్ని మాకు తెలియపరిచి మేము ఆ గూఢమైనటువంటి సంగతులను తెలుసుకోవటానికి మాకు నేర్పించమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ వచ్చాడు. ఏమని చూశాను కదా మనం, 12వ అధ్యాయము 14వ వచనంలో ప్రసంగిలో. చదవండి మరొకసారి ఆ మాటను. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. సేమ్ ఇదే మాటను కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా దేవుడి మాటను చెప్తూ ఉన్నాడు, రాయించాడు. చూడండి, ఇదే మాట 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనకి ఈ మాట జ్ఞాపకం వస్తుందండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 5వ అధ్యాయము 2వ కొరింథీ 10వ వచనంలో, 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అంటే చూడండి, 2 విషయాల్లో కూడా అటు జ్ఞానైనటువంటి సొలొమోను అయితేనేమి, ఇటు అపోస్తుడైన పౌలైతేనేమి ఈ మాటను పదే పదే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అటు పాత నిబంధన కాలంలో కానీ ఇటు కొత్త నిబంధన కాలంలో కానీ ఇది తప్పనిసరి జరిగేటువంటి పరిస్థితి అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనము అవి చెడ్డమైనా సరే మంచివైనా సరే దేహంతో జరిగించిన వాటి యొక్క ఫలము పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. కాబట్టి ఒక దినాన మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలబడబోతున్నాం. కాబట్టి మనల్ని మనం చాలా జాగ్రత్తగా మరి ఆత్మీయతను కాపాడుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే ఈ శరీరము మనల్ని ఎప్పుడు విడిచిపెట్టిపోతుందో మనకు తెలియదు. ఈ శరీరాన్ని నమ్ముకుంటే ఇది మనకు మోసమే చేస్తుందన్న సంగతి మరి కొరింథీలో పౌలు గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాడు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రసంగి 5వ అధ్యాయము 6వ వచనం. ప్రసంగి 5వ అధ్యాయం 6వ వచనంలో చదవండి. ప్రసంగి 5:6వ వచనం. నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగనని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టార్జితమును వ్యర్థపరుచుకుందువు. చూసారా, దేహమంతా ఒక ఎత్తు అయితే దేహములో ఉంచబడినటువంటి ఒక అవయవములలో ఒక అవయవముగా పిలువబడుతున్నటువంటి ఈ నోటిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
అంతే కదండి. ఈ నోటిని గురించి మాట్లాడుతున్నారు. చూడండి, దేహంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కాబట్టి తల ఉంది, తర్వాత కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, ఇక కనబడకుండా లోపల ఎన్నో అవయవాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి గురించి చెప్పటంలే. కాబట్టి నోటిని గురించి ఎందుకు దేవుడు ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు ఇక్కడ చెప్పండి. మరొకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుందామా? నీ దేహమును శిక్షకు లోపరచినంత పని నీ నోటి వలన జరగనీయకుము, అది పొరపాటు చేత జరిగనని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టార్జితమును వ్యర్థపరుచుకుందువు. కాబట్టి దీని వలన ఎంత నష్టము జరగబోతుంది, దీని వలన నువ్వు ఎంత ఎదుర్కోబోతున్నావు అన్న విషయాన్ని దేవుడి రాత్రికాల సమయంలో మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే చూడండి, సామెతలు 18:21 వచనంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో, సామెతలు 18:21 వచనంలో, జీవ మరణములు నాలుక వశం, దాని మీద ప్రీతి గలవారు దాని ఫలము పొందుదురు అన్నాడు. కాబట్టి జీవ మరణములు దేని వశమంట? నాలుక వశం. ఏంటండి అసలు ఇంత పెద్ద దేహానికి ఈ నాలుక అనేటువంటి చిన్న అవయము ఏ పాటిది? చూడండి, ఏ రోజైనా ఈ నాలుకని గురించి మనం ఆలోచిస్తామా? ఏం ఆలోచించం. మనమంతా కూడా పెద్ద పెద్ద అవయవాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు మనం ఆలోచించిన దానిని దేవుడు ఆలోచించి మన దేహంలో ఉంచబడినటువంటి ఒక చిన్న అవయమైనటువంటి నాలుకను గురించి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే జీవ మరణములు దేని వశములో ఉన్నవట? నాలుక వశములో ఉన్నవి. 21వ అధ్యాయము 23వ వచనం, ఇదే సామెతల గ్రంథంలో 21-23వ వచనంలో, 21-23వ వచనంలో, నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తమ ప్రాణమును కాపాడుకున్నట. ఇదేంది ఇది అసలు? చూసారా, జీవమరణములు నాలుక వశం అన్నాడు. తర్వాత నోటిని తన నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకొనుడు. అంటే కాపాడుకోబడాలంటే, మనం రక్షించబడాలంటే, తప్పించబడాలంటే దేని వశంలో ఉందంట? నాలుక వశంలో ఉంది. కాబట్టి ఈ నాలుకను గురించి మనం అంత ఇంట్రెస్ట్గా, అంత శ్రద్ధగా మనం ఆలోచించం ప్రియులారా. అయితే దేవుడు దీని వలన జరగబోయేటువంటి నష్టాన్ని గురించి, దీని వలన జరిగేటువంటి ప్రమాదాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఈ రాత్రికాల సమయంలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి అవయవం ఏదయ్యా అని మనం ఆలోచిస్తే, నోటిలో దాచబడినటువంటి నాలుకను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ నాలుక వలన ఇంత నష్టము జరుగుతుందని ఏ రోజన్నా మనం ఆలోచించామా? ఏ రోజు కూడా మనం ఆలోచించలేదు. ఈ రాత్రికాల సమయంలో మనం దాని గురించి మనం ఆలోచిద్దాం కొంత సమయాన్ని దయచేసి. 2వ రాజులు 5వ అధ్యాయము 26వ వచనం. 2వ రాజులు 5వ అధ్యాయము 26వ వచనంలో చూడండి. 2వ రాజులు 5:26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? కాబట్టి ఎలీషా వానితో అన్నాడు. ఎవరతను? గెహాజీ. ఎందుకంటే ఎలీషా దగ్గర శిష్యరికం చేస్తున్నాడు. ఎలీషా చేతులపై నీళ్లు పోస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలీషా ఏలీకి ఎట్లయితే పరిచర్య చేస్తున్నాడో, ఎలా పరిచర్య చేసి ఇతను ఇప్పుడు ఉన్నత స్థాయికి వచ్చినాడో అదే స్థాయికి పొందడానికి కొరకు వచ్చినటువంటి వాడు ఈ గెహాజీ. కాబట్టి గెహాజీ కూడా ఎలీషా దగ్గర శిష్యరికం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే మనకు తెలుసు, ఆ సిరియా దేశం నుంచి కుష్ఠరోగంతో వచ్చినటువంటి నయమాను వచ్చాడు. ఆ మన రోగాన్ని బాగు చేసుకున్నాడు. అయ్యా, నా వలన నీకేమైనా కావాల్సి ఉంటే నేను ఇవ్వగలనని చెప్పనేసి ఎన్నో బహుమతులు తీసుకొని వచ్చాడు. అయితే ఎలీషా వాటన్నిటిని ఆశించలేదు. కనుక అతని దగ్గర ఏమీ పుచ్చుకోకుండా అతను వెనక్కి పంపిస్తే, గెహాజీ మాత్రము వాటిపైన ఆశ కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆశ కలిగి ఆ యొక్క నయమానును ఎమ్మడించి మన ఇప్పుడే నా యజమానుడు నన్ను పంపించాడు, మీ వద్ద నుంచి కొన్ని వస్త్రములను కొంత ఎండిని తీసుకొని రమ్మన్నాడని చెప్తే అతడు కావాల్సినంత మట్టుకు ఇచ్చి పంపించినట్టుగా మనం చూస్తాం. మళ్ళీ తిరిగి ఏమి ఎరగనట్టుగానే వచ్చి ఆ ఎలీషా దగ్గర నిలబడుకున్నాడు. ఆ సందర్భంలో మాట్లాడుతున్నాడు ఈ మాట ఏమని? అంతటి ఎలీషా వానితో,
ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసిదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా గెహాజీ? అప్పటికి దానికంటే ముందు గెహాజీ ఏమన్నాడంటే, నీ దాసుడినైనా నేను ఎచ్చటికిని పోలేదు అని అబద్ధం చెప్పాడు. నేను ఎక్కడికి పోలేదయ్యా అన్నాడు పై వచనంలో. నేను నీ దాసుడైనా నేను ఎచ్చటికి పోలేదంటే, నువ్వు ఆ మనిషిని ఎదుర్కొనినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? అబద్ధం ఎందుకు చెప్తున్నావు గెహాజీ నువ్వు? కాబట్టి ఇవన్నీ సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? వీటి కోసమే నువ్వు శిష్యరికం చేస్తున్నావా? వీటి కోసమే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినావా గెహాజీ? చూసావా, అతడు సిరియా దేశం నుంచి వచ్చి తనకున్న కుష్ఠరోగమును బాగు చేసుకొని అతడు క్షేమంగా తన మార్గమును వెళుతూ ఉంటే, ఎక్కడి నుండో ఒక దేశం నుండి వచ్చి ఎప్పుడు ఇక్కడే ఉన్నటువంటి నీవు ఏం చేస్తున్నావు? అబద్ధమాడి ఆ కుష్ఠరోగమును నీకును, నీ ఇంటి వారికి, నీ తరతరముల వారికి అందరికీ కూడా నువ్వు తెచ్చుకుంటున్నావు గెహాజీ నువ్వు. కాబట్టి ఇవన్నీ సంపాదించుకున్నట్టుకి సమయము కాదన్నాడు. కేవలం నోటి మాట వలన అతడు నాలుక చెప్పిన అబద్ధమును బట్టి, ప్రియులారా ఇక్కడ మనం చూస్తూ ఉంటే గెహాజీ ఏం చేశాడు? అబద్ధమును చెప్పుటున్న బట్టి ఏమన్నాడు? నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదు. ఎంత అబద్ధం చూడండి, నిజంగా ఎంత అబద్ధం చెప్తున్నాడు. నేను ఎచ్చటికి పోలేదంటాడు. పోలేదా నువ్వు? పోలేదా? సిరియా దేశం నుంచి వచ్చినట్టు నెహెమాను వెంబడించలేదా నువ్వు? వెళ్ళి బహుమతులు కావాలని నా గురువు అడిగాడని చెప్పలేదా నువ్వు? తర్వాత అవన్నీ తెచ్చి నువ్వు దాచుకొని తిరిగి ఏమి ఎరగనట్టుగా వచ్చి ఆ గుమ్మంలో నిలబడితే ఎలీషాకు తెలియదు అనుకున్నావా ఇవన్నీ? అందుకే ఎలీషా అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చింది గెహాజీ అంటే, నీ దాసు నేను ఎచ్చటికి పోలేదంటావా? కాబట్టి ఇంత అబద్ధం ఆడతావా అని చెప్పి ఏమన్నాడు కింద వచనంలో? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎద్దు నుండి పారిపోయాను. ఏమైపోయింది నీ తీర్మానం? ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తానని, ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకొని దేవుని దర్శనం పొంది, ఒక ప్రత్యక్షతను పొంది, గొప్ప దైవదాసుడి దగ్గర నీవు శిష్యరికం కొరకు వచ్చి చివరికి నువ్వు సంపాదించుకునేది ఏమిటంటే కుష్టి. అది తన సంతతి వారికి సర్వకాలం అంటి ఉండేటట్లుగా తీసుకొచ్చి పెట్టావే. కేవలం నీ నోటి మాటను బట్టి, నువ్వు ఆడినటువంటి అబద్ధమును బట్టి ఎంత నష్టాన్ని తీసుకొచ్చుకున్నావు గెహాజీ. పిల్లరా, మనకు అర్థం కావటం లేదు. తను ఆడిన ఆ చిన్న అబద్ధము ఎంత నష్టానికి గెహాజీ పాలుపడ్డాడో మనం చూస్తూ ఉన్నాం. అతనికి కుష్ఠరోగం తెచ్చుకోవటమే కాకుండా ఏం చేశాడు? తన సంతతి వారందరికీ ఎంతకాలం అండి? సర్వకాలము నీవు కుష్ఠరోగాన్ని తీసుకొచ్చి పెట్టావే. ఎంత నష్టాన్ని తీసుకొచ్చి పెట్టావు గెహాజీ నీవు. ఇందుకొరకు మనం ప్రభుని నమ్ముకోవాలన్నా ప్రియులారా? దీనికోసం దేవుని మందిరానికి రావాలన్నా, దీనికోసం యేసు ప్రభుని ఎరిగి ఆయన నా రక్షకుడని చెప్పుకొని అనేకులు ఎదుట నిలబడి సాక్ష్యం చెప్పాలనా? చెప్పు. నీ విశ్వాసం స్థిరమైంది కాదు, నీ ఆత్మీయత స్థిరమైంది కాదు, నీ నోటి మాటలే చక్కగా లేవు. సందర్భాన్ని బట్టి మాట్లాడి నష్టాన్ని తీసుకొచ్చుకున్నటువంటి స్వభావం నీది. కాబట్టి గెహాజీ చూసారా ఎంత నష్టాన్ని తీసుకొచ్చాడో ప్రియులారా. మరొక వ్యక్తిని కూడా చూస్తాం, చూడండి. ఇదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనంలో కూడా, అక్కడ కూడా మనకు ఒక జంట కనిపిస్తారు. చూడండి, ఒక దంపతులు కనబడతారు అక్కడ. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనంలో, అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన షపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి, నిన్ను ఎవరు అమ్ముకోమన్నారు?
ఎవరు నిన్ను కొంత దాచుకోమన్నారు? అది భార్యకు తెలియకుండా ఇంత పని చేయవలసిన అవసరత ఏమొచ్చింది? అందులో కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టవలసినటువంటి అవసరత ఏంటి? ఆ కాలంలో నిజంగా క్రైస్తవులకు చాలా నష్టము కలిగింది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనకు తెలుసు. 8వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే అపోస్తుల కార్యంలో, ఆ కాలమందు యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, చాలా హింస జరిగింది, చాలా నష్టం జరిగింది, చాలా కరువులో ఉంటున్నారు. అటువంటి పరిస్థితులలో దైవజనులు ఒక గొప్ప ఆలోచన చేసి, మనలో చిన్నవాడని పెద్దవాడని, తక్కువ వాడని ఎక్కువ వాడని, పేదవాడని గొప్ప ఇంటి వాడని అటువంటి భేదం లేకుండా అందరూ సమానముగా ఉండునట్లు మనకు కలిగినదంతా కూడా సమిష్టముగా మనం పంచి అందరినీ సమానత్వం కలిగి ఉండాలని చెప్పినటువంటి ఆలోచన కలిగి ఉంటూ వచ్చారు. ఆ నేపథ్యంలో ఈ అననీయ అనేటువంటి ఆయన కూడా పొలం అమ్మి అపోస్తుల దగ్గరికి తీసుకుపోయి పెట్టాలనుకున్నాడు. మంచిదే, నీ ఆలోచన మంచిదే, కాదంటం లేము. దేవుని పరిచర్య అభివృద్ధి కొరకు, దేవుని సంఘం విస్తరించడానికి కొరకు, తర్వాత విశ్వాసులందరూ కూడా వేరువేరు కాదు సమానము అని చెప్పాలన్న విషయంలో నువ్వు కూడా పాలు పొందుతున్నందుకు నిన్ను మెచ్చుకోవాల్సిన విషయమే. అయితే కొంత దాచుకోవలసినటువంటి ఆవశ్యకం ఏమిటి? అది నీ భార్యకు తెలియకుండా చేయవలసినటువంటి ఆవశ్యకం ఏమిటి అనేటువంటిది ఇక్కడ మన ప్రశ్న. తర్వాత ఏం జరిగింది? అప్పుడు పేతురు, అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుర్చుటకు సాతాను నీ హృదయమును ఎందుకు ప్రేరేపించాడు? చూసారా? ఏది నీ భూమి అమ్ముకున్నావు దేవుని యొక్క ప్రజల కొరకు, లేకపోతే దేవుని సంఘం అభివృద్ధి కొరకు నువ్వు సమర్పణ కలిగి ఉండాలనుకుంటున్నావు, మంచిదే. కానీ అయితే నీ ఆలోచన ఎవరి ఆలోచన అంట? సాతాను యొక్క ఆలోచన కలిగి ఉంటూ వచ్చావు. సాతాను యొక్క మాటను విన్నావు, దేవుని మాట వినలే. కాబట్టి నువ్వు మోసపుచ్చుకున్నావు, నీ భార్యను మోసపుస్తున్నావు. తర్వాత అపోస్తుల దగ్గరికి వచ్చావు, పేతురు కాడికి వచ్చి పేతురు దగ్గర కూడా నువ్వు అబద్ధం ఆడుతూ ఉన్నావు. ఏమంటున్నాడు? అది నీ యొద్ద ఉండినప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి. అబద్ధం అంటే ఎంత భయంకరమైనటువంటిదో ప్రియులారా. పాత నిబంధన కాలం నుండి కూడా మనం కొత్త నిబంధన కాలం వరకు, నేటి వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉదయం లేచింది మొదలుకొని పడక మీదకి వెళ్ళేంత వరకు ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటామో అవసరతను బట్టి. మన నోటికి హద్దే లేదు, ఆ నాలుకకు అసలు లిమిటే లేదు. ధారాళంగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. ప్రతి చిన్న విషయానికి అబద్ధాన్ని ఆడుతూనే ఉంటాం. ప్రియులారా, పూర్వము అబద్ధానికి ఎంత కఠినమైనటువంటి శిక్ష విధించేవాడో దేవుడు ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. కాబట్టి అది నీ యొద్ద ఉండినప్పుడు అది నీదే కదా. అది నీ యొద్ద ఉండినప్పుడు అది నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయా, నీ మాటలు వినుచూనే పడి ప్రాణం విడువగా. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా. వినిన వారికందరికీ ఎందుకు భయం కలిగిందంటే, అమ్మో అబద్ధమాడితే ఇంత కఠినమైన శిక్ష ఉందా? అక్కడ ఎలీషా దగ్గర అబద్ధం అనేటువంటి గెహాజీ తనకును తన సంతతి వారందరికీ సర్వకాలము కుష్ఠరోగం తెచ్చుకొని ఆ బాధలు పడుతూ ఆయన సన్నిధిలోంచి వెళ్ళిపోవటం చూస్తున్నాం. అదే కొత్త నిబంధన కాలంలో పేతురు యొద్దకు వచ్చినటువంటి అననీయ అదే అబద్ధమాడి ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే తన భార్య కూడా వచ్చింది అక్కడికి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది తెలియదు పాపం ఆమెకు. ఇలా అబద్ధమాడి నా భర్త చనిపోయిన సంగతి ఆమెకు తెలియక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును. ఆమె కూడా అబద్ధంలో ఏకీపిస్తూ వచ్చింది. కాబట్టి
ప్రియారా మనం చూస్తూ ఉన్నాం, భర్త అబద్ధం ఆడాడు, మరి ఆ అబద్ధాన్ని బలపరచాలి కదా భార్య. కాబట్టి భర్తకి ఏదో సపోర్ట్ చేస్తున్నాను, భర్తకి ఏదో నేను హెల్ప్ చేస్తున్నాను చెప్పి అనుకునేది, కానీ ఈమె కూడా అబద్ధం ఆడి దేవుని దృష్టికి నేరస్తురాలుగా కనబడుతుంది. అక్కడ భర్త ప్రాణం పోయిన సంగతి ఆమెకు తెలియదు. వెంటనే ఏమో వచ్చిన తర్వాత ప్రేతులు అడుగుతున్నారు, మీరు ఈ పొలము ఇంతకే అమ్మితినా అని అన్నప్పుడు అవును ఇంతకేనని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభిస్తున్నారు? ఇదిగో నీ పెనిపెట్టిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోతారమ్మా అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆమె కూడా చచ్చిపోవటం చూస్తూ ఉన్నాం మనం. అంటే అబద్ధము ఆడుట వలన, ఆ అబద్ధమును ఆడటానికి ఉపయోగించినటువంటి నాలుక ఎంత ప్రమాదకరమైనదో మనం చూస్తూ ఉన్నాం. అందుకేనేమో సామెతలు ఆ మాట చెప్పేసింది, 18:1 తీయద్దురండి, ఏమని? జీవ మరణములు నాలుక వశం. ఈ నాలుక ఎంత ప్రమాదకరమైనదో చూడండి ప్రియులారా. దీన్ని అనవసరంగా మనము ఈ రీతిగా మనం వాడుతున్న బట్టి దానివల్ల కలిగేటువంటి నష్టం ఎంతో గొప్పగా మనకు ఎదురవుతుందో మనం ఇద్దరు వ్యక్తులను చూస్తూ వచ్చాం. మొదటిగా ఎవరిని చూసాం? గెహాజీని చూసాం. రెండవదిగా అననీయ షెపేరా, ఇద్దరు భార్యాభర్తలను కూడా చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు, 139 మొదటి వచనంలో ఒక మాట ఉంది. కీర్తన 139 మొదటి వచనంలో చూడండి, దేవుని వాక్యంలో నుంచి 139 మొదటి వచనం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. చాలా జాగ్రత్త సుమి. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడికి ముందుగానే తెలిసిపోతుంది. నీ మనసులో నుంచి ఎటువంటి మాటలు నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో అది ముందుగానే దేవుని దృష్టికి వెళుతూ ఉంది. నీ నోటిలో నుంచి అది రాక మునిపే అది దేవుని సన్నిధికి చేరుతూ ఉంది, ఆయనకు ముందుగానే తెలిసిపోతుంది అనే సంగతి తెలిసి నువ్వు తొందరపడవద్దు. నీ మాటలు కొంచెముగా ఉండవలను. కాబట్టి భక్తులు ఎందుకు ఆ మాట చెప్పారు? నీ మాటలు కొంచెముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వెక్కడ ఉన్నావు? భూమి మీద ఉన్నావు. కాబట్టి నీ మాటలు కొంచెముగా ఉంటే బాగుంటుంది అంటాడు. నీ మాటలు కొంచెముగా ఉంటే ఎంత మేలు నిజంగా. ఎందుకంటే మనం కూర్చుండుట ఆయనకి తెలుసు, మనం లేచుట ఆయనకి తెలుసు, మనము నడక తెలుసు, మన పడక తెలుసు. ఆయనకి తెలియంది ఏముందండి చెప్పండి? ఆయనకి తెలియంది ఏమైనా ఉందా? ఏమైనా ఉందంటారా? ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వలోక నాథుడైన, అవునా కదా? సర్వలోకానికి నాథుడైన. కాబట్టి ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. తన యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియగ్గి ఆలకించేటువంటి వాడు. మలాకీలో రాస్తాడు 3:16 వచనంలో ఏమని? చూడండి, ఒక మాట చూడండి, మలాకీ గ్రంథము 3:16 వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియగ్గి ఆలకించెను. ప్రతి మాట ఆయన వింటున్నాడు. జాగ్రత్త సుమి. ఆయన చెవు పెట్టాడు మన మాటల పైన, మన యొక్క ఆలోచన పైన చెవులు పెట్టాడు. కాబట్టి నీ మాటలు కొంచెముగా ఉండాలి. లేకపోతే గెహాజీ వలె సర్వకాలము ఆ కుష్టి రోగాన్ని మనం తీర్చుకోవాల్సి ఉంటుంది, పరిస్థితి ఉంటుంది ప్రియులారా. అననీయ షెపేరాలాగా ప్రాణమును పోగొట్టుకోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి అందుకే నీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకున్నాడు. మత్తయి సువార్త 12:36 ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 12:36 వచనంలో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ప్రియులారా అక్కడ యేసు ప్రభువు అంటున్నాడు, నేను మీతో చెప్పేది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క ఒప్ప చెప్పవలసి ఉంది. చెప్పండి, విమర్శ దినమున లెక్క ఒప్ప చెప్పవలసి ఉంది. మనం చూసాం ప్రసంగి 12:14 చూసాం.
2 కొరింథీ 5:10 మనం చూసాం. ఆయన విమర్శ దినమున మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలని చూసాం. అయితే మత్తయి సువార్తలో కూడా 12:36 అంటాడు, ఏమన్నాడు? నేను మీతో చెప్పనది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలండి. మనం అందరం కూడా నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి నీ నోటి మాటలను బట్టి నువ్వు నీతిమంతుడవని నీతిమంతురాలవని తీర్పు నొందుదువు. నీ నోటి మాటలవని బట్టి నువ్వు అపరాధిగా కూడా తీర్చబడతావు. కాబట్టి దీనిని బట్టి మనకేమర్థమవుతుందంటే, మన నాలుకను మన నోటిని భద్రపరచుకోవలసినటువంటి అవసరత మనకు ఉంది అని చెప్పాలి. ఒక మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2 తిమోతి 2:15 చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనవలెను. జాగ్రత్త పడుము. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా బలహీనులవుదురు. ప్రియులారా, చూస్తున్నామా? తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. నువ్వు ఇట్టి ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు ఏమవుతారంట? మరి ఎక్కువగా భక్తిహీనత. చాలామంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారండి. నిజంగా ఆ మాటలకు కొంచెమైనా హద్దు పద్దు అనేదే ఉండదు, మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి ఏమాత్రం కూడా కంట్రోల్ అనేదే ఉండదు. ఇక మేము ఒక స్థలంలో సేవ చేస్తూ ఉంటే, ఆ స్థలంలో ఒక అక్కకు పెట్టినటువంటి పేరు ఏంటంటే సంఘము TV9 అంట. ఆమె పేరు ఏం పేరు? TV9 అంటే తెలుసు కదా మనకు, వార్తలు. అదొక ఛానల్, TV9 ఛానల్ అని. వారు ప్రతి స్థలంలోకి వెళుతూ ఉంటారు. రహస్యంలో ఉన్నటువంటి వాటన్నిటి వెలుగులోకి తేవటమే వారికున్న ప్రత్యేకత. కాబట్టి ప్రియారా, అట్లా ఏమేం చేస్తుంటుందంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క విషయాలు ఇవ్వక తెలియాల. ఇక్కడ తెలుసుకోవటము, ఇంటింటికి పోవడం, వాటి ప్రచారం చేయడము, ఇది ఒక పని. అందుకే ఆమె పేరు TV9 అని పేరు పెట్టారు. అవసరమంటారా చెప్పండి? మన కుటుంబం ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మనకే అర్థం కాకుండా తలకి మించిపోయి ఉన్నవి. వీటన్నిటి పక్కన పెట్టి ఎదుటివారి యొక్క మనసులో ఉన్నది ఏదో తెలుసుకోవాలనుకోవటం ఎంత మూర్ఖత్వం చెప్పండి. అవి తెలుసుకుని మళ్ళీ ఇతరులకు మనం ప్రచారం చేయటం అంటే అది ఎంత శ్రద్ధ ఉందో చూడండి. ఆ తల్లికి సువార్త చెప్పినా బాగుండు, దేవుని గురించి యేసు ప్రభు వారి యొక్క మన పునరుత్థానం గురించి చెప్పినా బాగుండు, ఏదో కొంతవరకు ఆమెకు ఆశీర్వాదం దక్కేది. ఇతరుల గురించి వాళ్ళని గురించి ఇక్కడ చెప్పుకుంటూ పాపం ఆమె TV9 మంచి పేరు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసుకున్నట్టుగా తిమోతితో పౌలు గారు ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? మరొకసారి, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచు కొనుము. కాబట్టి నిన్ను నీవే దేవుని ఎదుట కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. కాబట్టి జాగ్రత్త పడు. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం అంటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోటి మాటలను గురించి నువ్వు అపరాధిగా తీర్చబడతావు. నీ నోటి మాటలను బట్టి నువ్వు నీతిమంతుడుగా కూడా తీర్చబడతావు. కాబట్టి ఎందుకంటే నీ నోటి మాటల వలన నీవు అపరాధిగాను నిరపరాధిగాను తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అందుకోసమనే ఆ మాట చెప్తూ వచ్చాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఈ విషయాన్ని కూడా మీరు ఆలోచించండి. ఈ నాలుక ఎంత ప్రమాదకరమైనదో అక్కడ రాస్తూ ఉన్నాడు యాకోబు భక్తుడు. 3వ అధ్యాయము 3వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా యాకోబు, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకోబడినను ఓడ నడుపు అనే యొక్క ఉద్దేశము చొప్పున మిక్కులు చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును కదా. అలాగునని
ప్రియులారా, ఇది గుర్రముతో సముద్రములో ప్రయాణించే ఓడతో ఈ నాలుకను పోలుస్తున్నాడంటే ఇది అవయవములలో చిన్నది అయినప్పటికీ క్రియ చేయటంలో, పని చేయటంలో వాటికతో సమానంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కనబడదు, ఎందుకంటే వీటికి మళ్ళా పళ్ళు అనేటివి ఒక అడ్డంగా పెట్టేశాడు, పెదాలు అడ్డంగా ఉంటాయి. ఇన్ని భద్రతలు చేసినా కూడా వాటన్నిటిని దాటుకొని బయటికి వచ్చి తను నష్టపరచుకోవటం కాకుండా ఇతరులకు నష్టాన్ని కలిగించేదిగా ఉంది. ఏంటి? నాలుక. ఈ నాలుక ఎంత ప్రమాదకరమైందో ఈ రాత్రికాల సమయంలో మనం వింటూ ఉన్నాం ప్రియులారా. అందుకోసమనే అక్కడ ఈ నాలుకను గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి, ఎంత గొప్పగా చెప్తున్నాడో. యాకోబు రాసిన పత్రిక 3వ వచనంలో ఏమన్నాడు? గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా, ఓడలను కూడా చూడుడి అది ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకోపోబడినను ఓడ నడుపు వాని యొక్క ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును కదా, అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్ని. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు, ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టేంత ప్రమాదము ఈ నాలుకలో ఉందంట. చూసారా? అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఎంత గొప్పదండి నిజంగా. ఏమిటబ్బా ఈ నాలుక నాయన, చూస్తే ఏమన్నా కనబడుతున్నావు? కొంతమంది చాలామంది అంటూ ఉంటారు, పాపం ఆ మనిషికి నోట్లో నాలుక ఉందో లేదంటారు. నాలుక చచ్చినోడంట. మనం చెప్పుకుంటూ ఉంటాం, ఎవరంట? నాలుక చచ్చినోడు. నాలుక చచ్చింది, మాటలే రావు. మౌనంగా ఉంటే మంచిది. నాకు తెలిసినంత వరకు తొందరపడి నాలుకను బయటికి తీసావో నువ్వు నష్టపోకూడమే కాకుండా ఎదుటి వారిని కూడా నష్టపరిచే భయంకరమైనటువంటి స్థితి ఆ నాలుకకు ఉంది ప్రియులారా. కాబట్టి చూస్తున్నారా? కాబట్టి గుర్రాన్ని కూడా లోపరుచుకోవచ్చు. ఆ యొక్క గొప్పదైనటువంటి ఆ ఓడను కూడా మనము మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత దాన్ని మనం లోపరుచుకోవచ్చును. కానీ ఈ నాలుకను కంట్రోల్ చేసుకోవటం మన మానవుడికి సాధ్యం కాలేదంటే ఇది ఎంత ప్రమాదకరమైందో చూశారా? అది ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టేదిగా ఉందంటే ఎంత ప్రమాదకరమైందో చూస్తున్నారా ప్రియులారా? కాబట్టి ఇటువంటి నాలుకను ఎంత జాగ్రత్త చేసుకోవాలి మనం, ఎంత కంట్రోల్ చేసుకోవాలి. అసలు మౌనంగా ఉంటే మంచిదేమో అనిపిస్తుంది. అందుకే కొంతమంది జ్ఞానులంట మౌనముగా ఉంటారంట. మేధావులు ఎక్కువగా మాట్లాడరంట. మేధావులు ఎక్కువగా మాట్లాడరంట. కాబట్టి ప్రియులారా, ఈ నాలుక వలన ఇంత గొప్ప ప్రమాదం జరగనై ఉన్నది. ఒక మాట చూస్తాం. 2వ పేతురు 3వ అధ్యాయం 5వ వచనం. 2వ పేతురు 3వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. 2వ పేతురు 3వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్ళలో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పు కొరకు నాశనమును జరుగు దినము కొరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. అప్పుడున్నటువంటి ఆకాశమును భూమియు అది నీటిలో మునిగి నశించిన రాయబడి ఉంది ప్రియులరా. నోహ కాలంలో భూమి ఆకాశము ఆ యొక్క భూమి మీద ఉన్నటువంటి చిన్న గడ్డి పొరకు కూడా కనబడకుండా నాశనమైపోతూ వచ్చాయి. తిరిగి నోవాహు కుటుంబం ద్వారా మళ్ళా మానవులు భూమి మీద విస్తరించడం ఆరంభించారు. తర్వాత ఇంతవరకు దేవుడు కొనసాగించుకుంటూ వచ్చాడు. అయితే రెండవది కూడా భూమి మీదకి కలగబెట్టిన నష్టం ఏంటంటే అగ్ని కొరకు నిలువ చేయబడి ఉంది. అగ్ని చేత కాల్చబడటానికి ఈ యొక్క భూమి ఆకాశం సిద్ధముగా ఉన్నామని మనం ఎరుగుదాం ప్రియులారా. ఇది ఎందుకు ఇలాగూ సిద్ధమవుతున్నాయి, ఎట్లా ఇది కాలిపోవటానికి సిద్ధపడుతుందన్న విషయాన్ని వచ్చే మీకు బైబిల్ పట్టణంలో మీకు
తెలియపరుస్తాను. ఎందుకంటే ఈ నాలుక పాప ప్రపంచమై ఈ ప్రకృతి చక్రాన్ని తగలబెట్టేంత శక్తి ఈ నాలుకకి ఎలా వచ్చింది, ఈ ప్రకృతి చక్రాన్ని ఎలా ఇది కాల్చబోతుంది, ఈ నాలుక వలన ఇంత నష్టం జరగటానికి గల కారణం ఏంటి అనేటువంటి విషయాలను దేవుని చిత్తమైతే వచ్చే బైబిల్ పట్టణంలో వాటి గురించి మనం చాలా క్లుప్తంగా తెలుసుకుంటాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. మహాప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా అవయవాలలో ఉన్నటువంటి చిన్న అవయమైనటువంటి నాలుకను గూర్చి, దాని ద్వారా జరగబోయేటువంటి నష్టాన్ని గురించి మేము క్లుప్తంగా చూస్తూ వచ్చాం. నిశ్చిత్తమైతే మా ప్రభువ మరి వచ్చేటువంటి బైబిల్ పట్టణంలో అది ఎట్లా ఈ ప్రకృతి చక్రానికి నిప్పు పెట్టడానికి సిద్ధపడుతూ ఉందో, దేని వలన ఇది జరగబోతుందన్న సంగతిని గురించి మేము తేటగా తెలుసుకోవటానికి మాకు నేర్పించమని కృపను కోరుతూ, చెప్పబడిన ఈ మాటలు వింటున్న వారికి అందరికీ ప్రభువా మరి ఆలోచన కలిగించులాగా ఉన్నట్టుకు సహాయపడమని, విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాటిని హృదయంలో భద్రపరచుకోవటానికి కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.